విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కరించడం తమ లక్ష్యమని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో 105 ఫిర్యాదులు వచ్చాయని CGRF చైర్పర్సన్ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు. విద్యుత్ శాఖ SP కార్యాలయంలో శుక్రవారం రోజు విద్యుత్ శాఖ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజల నుంచి మెదక్ సర్కిల్, తూప్రాన్ సర్కిల్ నుంచి విద్యుత్ వినియోగదారుల నుంచి పలు సమస్యలను స్వీకరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేసినట్టు తెలిపారు. పరిశీలించి సత్వరం పరిష్కరించే విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. విద్యుత్ మీటర్ రీడింగ్ల సకాలంలో తీయాల్సి ఉందన్నారు. సమస్యలను స్థానిక అధికారులకు పరిష్కరించినప్పుడు తగిన ఆధారాలతో ఫోరం దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకురావాలన్నారు. అప్పుడు సేవల్లో జాప్యానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫోరంలో కేసులు వేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు వెంకట్ విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని CJRF చైర్పర్సన్ నాగేశ్వరరావు తెలిపారు. మెదక్ ట్రాన్స్కో SE శంకర్, DE టెక్నికల్ శ్రీనివాస్, మెదక్ DE చాంద్ పాషా, తూప్రాన్ DE గస్మంత్ రాజు, పట్టణ AE నవీన్, 21 మండలాల AEలు, ADEలు, ADE మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఇచ్చిన సమస్యలపై అర్జీలను 45 రోజుల్లో పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. లేని పక్షంలో వారికి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ తమకు ఫిర్యాదు చేయవచ్చునని చైర్పర్సన్ నాగేశ్వరరావు తెలిపారు. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిలీజ్ ఫోన్ నంబర్ 1TGSPDCL, ఇంటి నంబర్ 83-167/14 TGSPDCL, సిటీ స్టోర్స్ ఎదురుగా GTS కాలనీ, ఎర్రగడ్డ, హైదరాబాద్ 45. ఫోన్ నంబర్ 04023431447, 23431432. ఈమెయిల్ నంబర్ cpcg@tgsouthernpower.organization కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సదస్సుకు విద్యుత్ వినియోగదారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలను సమర్పించారు.